ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఓటీటీలోకి రిలీజ్ కొచ్చిన సాలిడ్ కంటెంట్ లో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన సూపర్ హీరో యాక్షన్ సినిమా ది ఓల్డ్ గార్డ్ 2. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే కారణం తెలియకుండా తన అమరత్వాన్ని యోధురాలు ఆండీ అంటే చార్లిస్ థెరాన్ కోల్పోతుంది. ఇంకో పక్క తన పాత స్నేహితురాలు కాన్హ్ అలాగే మొదటి అమరత్వం కలిగిన డిస్కార్డ్ తిరిగి వెనకొస్తుంది. అయితే డిస్కార్డ్ ఆలోచన మరో విధంగా ఉంటుంది. ఇదే క్రమంలో కాన్హ్ ని ఆండీకి వ్యతిరేకంగా మార్చాలని డిస్కార్డ్ ప్లాన్ చేసి మిగిలిన అమరుల గ్రూప్ ని సమూలంగా విచ్ఛిన్నం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ గ్రూప్ లోకి నైల్ ఫ్రీమన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది? డిస్కార్డ్ అనుకున్న ప్లాన్ సఫలమైందా లేదా చివరికి ఈ సినిమా ఎలా ముగిసింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా గత సినిమాను చూసి ఇష్టపడ్డ వారికి అలాగే మంచి యాక్షన్ ని కోరుకునే వారికి ట్రీట్ ఇస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ నుంచి సాలిడ్ యాక్షన్ సన్నివేశాలు మంచి వైలెన్స్ ని కోరుకునే వారికి ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అలాగే మెయిన్ లీడ్ నటి చార్లిస్ థెరాన్ తన పాత్రలో మరోసారి షైన్ అయ్యారు. కొన్ని కష్టతరమైన సన్నివేశాలను కూడా ఆమె సూపర్ గా పర్ఫామ్ చేశారు. అలాగే స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన కికీ లేన్ తన ప్రెజెన్స్ ఎనర్జిక్ తో ఆకట్టుకుంది. అలాగే ఇతర నటినట్లు తమ పాత్రలో ఇంప్రెస్ చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ లో బలమైన అంశాల్లో ఈ సినిమా కథే ప్రధాన బలం. ఊహించని విధంగా పార్ట్ 2 కి అదే మైనస్ అయింది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ తర్వాత పార్ట్ 2 మొదలు బాగానే అనిపిస్తుంది కానీ నెమ్మదిగా కథనం కొనసాగుతున్న సమయంలో మాత్రం చాలా పలుచగా మారిపోతుంది. స్ట్రాంగ్ పాయింట్ ఏదీ లేక రొటీన్ రెగ్యులర్ యాక్షన్ సినిమాగా ఉంటుంది. ఇక వీటితో పాటుగా కథనం చాలా వరకు ఊహాజనితంగా అనిపిస్తుంది. సో ఆ థ్రిల్ మూమెంట్స్ కి కానీ ఎగ్జైటింగ్ మూమెంట్స్ కి కానీ అంతగా అనిపించవు. అలాగే నటినట్ల ఎంపికపై తగ్గట్టుగా సాలిడ్ సినిమాలు కూడా వారికి లేనట్టుగా అనిపిస్తాయి. ఇంకా సరైన ఎమోషన్స్ కూడా కనిపించవు. ఇంకా యాండీ బూకస్ వర్క్ల నడుమ కొన్ని మూమెంట్స్ మధ్యలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. అయితే సాగదీత అంతా మరో పార్ట్ కోసం లాక్ చేశారని క్లైమాక్స్ వరకు వెళ్లేదాకా చూసే ఆడియన్స్ కి వెలగదు. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. అలాగే యాక్షన్ పార్ట్ కూడా బాగా తెరకెక్కించారు. సంగీతం సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక దర్శకురాలు విక్టోరియా మహోని విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాకి కొంచెం వీక్ గా అనిపిస్తుంది. డీసెంట్ లైన్ ని ఇంకా ఎంగేజింగ్ గా తెరకెక్కించాల్సి ఉంది. యాక్షన్ పార్ట్ వరకు ఇంప్రెస్ చేశారు కానీ చాలా సన్నివేశాలు అనవసరంగా సాగదీశారు. కాకపోతే మెయిన్ మ్యాటర్ ని పార్ట్ 3 కి ఉంచుతున్నారు కానీ ఈ గ్యాప్ లో మాత్రం కథనం అంత ఆకట్టుకునే విధంగా అయితే లేదు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా మొత్తంగా చూసినట్టయితే ది ఓల్డ్ గార్డ్ 2 మరి అంత దారుణంగా ఏం లేదు కానీ యాక్షన్ మూవీ లవర్స్ ని పెద్దగా కథతో పని లేదు అనుకునే వారికి మాత్రం ఓకే అనిపిస్తుంది. నటినట్లయితే బాగా చేశారు. యాక్షన్ పార్ట్ విజువల్స్ అయితే బాగుంది. అయితే మొదట సినిమా మీకు బాగా నచ్చినట్టయితే కూడా ఇది కూడా ఓకే అనిపిస్తుంది. సో కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా అయితే ట్రై చేస్తే మంచిది.